ఉద్యోగులకు డీఏ పెంపు, ఆర్మీ కోసం 156 లైట్ కంబాట్ హెలికాప్టర్లు, పీఎల్ఐ స్కీమ్కు లైన్ క్లియర్. ఇలా కీలక నిర్ణయాలు తీసుకుంది సెంట్రల్ కేబినెట్. బేసిక్ శాలరీలో 53% డీఏ వస్తుండగా పెంపు సవరణ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 55% డీఏ రానుంది. సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపునకు మంత్రివర్గం ఆమోదించింది. డీఏను 2% పెంచింది. జనవరి 1 నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుంది. సవరణ తర్వాత డీఏ మొత్తం బేసిక్ శాలరీలో 53% నుంచి 55%కి పెరగనుంది. దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది. డీఏ పెంపుతో 48,66,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66,55,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీని కేంద్రం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కిందకు తీసుకొచ్చింది. ఇందుకోసం 6 ఏళ్లకు గాను 22,919 కోట్లు వెచ్చించనుంది. దీనివల్ల సుమారు 59,350 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దిగుమతులు తగ్గించి స్వదేశీ ఎలక్ట్రానిక్స్ సరఫరాను పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని అమలు చేస్తుంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొటాష్, ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్లకు 37,216 కోట్లు సబ్సిడీ కింద చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రక్షణ రంగానికి సంబంధించి కూడా సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట కార్యకలాపాల కోసం 156 లైట్ కంబాట్ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ కోసం 156 మేడ్ ఇన్ ఇండియా లైట్ కంబాట్ ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి భారీ డీల్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ 62,000 కోట్లు. కేంద్ర కేబినెట్లో పలు ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. బీహార్ మీదుగా ప్రవహించే కోసి నదిని మేచి నదితో అనుసంధానం చేసే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం 6,282 కోట్లు కేటాయించారు. ఇక బీహార్లో 4 లేన్ల గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.